రోజు ఏసయ్య విగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంత ఏడ్చే రోజు అదే ఆ రోజు సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు నలుపయ్యే రోజు సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు నిరుపయ్యే రోజు భూకంపం కలిగే రోజు దిక్కులే పారతే రోజు భూకంపం కలిగే రోజు దిక్కులే పారతే రోజు నుండి తప్పించే నాదుడు లేడు నుండి తప్పించే నాదుడు లేడు అదే ఆ రోజు మోసగాళ్ళు మసలు విచారులు వేసే రోజు మోసగాళ్ళు మసలే రోజు విచారులు వేసే రోజు మోసగాళ్ళు మసలే రోజు ఆగాదికు వేసే రోజు వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్ళు మసలే రోజు వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్ళు మొసలే రోజు అబాధికులు అరిచే రోజు దొంగలంత దొరికే రోజు అబాధికులు అరిచే రోజు దొంగలంత దొరికే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు అదే ఆ రోజు పాపులంతా రోజు పాపులంతా నలభై రోజు చంద్రుడు రోజు నలభై రోజు కలిగే రోజు రోజు భూకంపం కలిగే రోజు రోజు ఆ రోజు నుండి తప్పించే నారుడు లేడు ఆ రోజు నుండి తప్పించే నారుడు లేడు రోజు రోజు పాపులంతా రోజు ఏడేళ్ళ శ్రమల రోజు పాపులంతా రోజు जिंदा खुदावंद इस मसीह के
ఇంతవరకు సువార్తలో సహాయపడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రేమ తండ్రి, చబ్బైన దాసుని అభిషేకించి బలపరిచి వాడుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రండి ప్రసాద్ గారు. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించనని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. ప్రయాసపడి పాప భారమును మోసుకొని పోచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని నెమ్మదిని కలుగజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు అనగా పరలోక రాజ్యములోనికి మోక్షములకు ప్రవేశింపలేరని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చినారు. అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండను, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడిని, నేనే రక్షకుడనని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చినాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, ప్రభువునుగా పరిపాలించేటువంటి వాడు, అధికారం కలిగినటువంటి వాడు. అయితే యేసుక్రీస్తు అనే నామకరణంతో సృష్టికర్త అయిన దేవుడు, భూమిని ఆకాశమును కలుగజేసిన దేవుడు, సకల జీవరాశులను కలుగజేసిన దేవుడు మానవుణ్ణి తన సహస్తములతో నిర్మించినటువంటి దేవుడు ఈ లోకానికి కన్యక గర్భములో యేసు అనే నామకరణంతో ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడయ్యా ఈ లోకానికంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది రాయబడుతూ వచ్చింది. అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. అంటే పాపులనగా ఎవరయ్యా అంటే చిన్నవారా, పెద్దవారా, ధనికుడా, పేదవాడా, మరి ఆ కులమా ఈ కులమా అని లేదు. పాపం విషయంలో బైబిల్ సెలవిస్తున్నది, ఏ భేదము లేదు. పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. కాబట్టి ప్రతి విషయంలో ప్రతి మానవుడు జన్మత కర్మత పాపి ఉన్నాడు. కాబట్టి ఆలోచన ద్వారా, చూపు ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా ఏదో ఒక విధానం మానవుడు పాపం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణమై ఉన్నది. కాబట్టి ఈ యొక్క పాపం వల్ల దేవుని ఎద్దుకు చేరలేకపోతున్నాడు మానవుడు. అయితే ఏ రీతిగా దేవుని ఎద్దుకు మానవుడు చేరతాడంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. కాబట్టి ఎందుకని యేసు రక్తం మాత్రమే పాపమును క్షమించగలుగుతుంది అని మీరు అడగవచ్చు. అయితే బైబిల్ సెలవిస్తున్నది, యేసు ప్రభువారు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరమును జయించినటువంటి వాడు, పాపము లేని దేవుడు, కన్యక గర్భంలో జన్మించినటువంటి వాడైనాడు. అందుకే ఆయన రక్తములో మరి పరిశుద్ధంగా ఉన్నది. ఆయన రక్తములో కలంకము లేదు, మచ్చ లేదు, ముడత లేదు. అది పరిశుద్ధమైన రక్తము. కాబట్టి అనేక గ్రంథాలు కూడా మరి ఘోషిస్తున్నాయి. ఏమనంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని అనేక గ్రంథాలు కూడా సెలవిస్తూ వచ్చినాయి. కాబట్టి సర్వ పాప పరిహారం రక్తపోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం అన్నారు. అంటే ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే సర్వ పాప పరిహారం రక్తపోక్షణ ఆవశ్యకం. అంటే సర్వ మానవాళి పాపం పోవాలంటే రక్తపోక్షణ అవసరం అండి. తద్రక్తం పరమాత్మేనాం అంటే తన రక్తం సొంత రక్తమే ఉండాలి అని అర్థం. పుణ్యదాన బలియాగం అంటే ఆ పుణ్యదేవుడు, ఆ పరిశుద్ధ దేవుడు పాపుల కొరకు రక్తం చిందించాలి అని రాయబడుతూ వచ్చిందండి. కాబట్టి ఏ రీతిగా భూప్రపంచంలో మానవ చరిత్రలో పాపి అయిన మానవుడి కొరకు ఎవరైనా రక్తం కార్చినారు అంటే ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు
మరి పాపి అయినటువంటి మానవుడి కొరకు రక్తం చిందిస్తూ వచ్చినాడు. కాబట్టి పాపి కొరకు ప్రాణం పడుతూ వచ్చినాడు. ఆయన తిరిగి లేస్తూ వచ్చినాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడని మరణాన్ని జయించినాడు, పాపమును జయించినాడు, సమాధిని గెలిచినాడు. ఆయనే సజీవుడు ప్రభునేసు క్రీస్తు వారు. కాబట్టి ఆయన వద్దకు వస్తే నీ పాపములు క్షమించబడతాయి, సమస్త దుర్గతి నుండి విడిపించబడతావు. అందుకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఎలాగ వచ్చినాడంటే కన్యక గర్భంలో ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఓం శ్రీ కన్య సుతాయ నమః అన్నారు. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే యేసు ప్రభువారు ఈ లోకానికి కన్యక గర్భంలో వచ్చినాడని మరి దీని యొక్క మాటకు అర్థము. అయితే యేసు ప్రభువారు ఈ లోకానికి కన్యక గర్భంలో ఈ లోకానికి లోకరక్షకుడుగా వచ్చినాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదన్నాడు. కాబట్టి ఆయన ఎద్దుకు వస్తే శాంతి ఉంది, సమాధానం ఉన్నది, నెమ్మది ఉన్నది. ఈ లోకం ఇస్తే పరలోక రాజ్యం ఉన్నది. అందుకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఓ అమ్మయ్య సహోదరి సోదరుడా, ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు ఉన్నాం. మేమందరం కూడా వ్యాపారాలు ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకున్నటువంటి వారమే. అయితే మరి మేము ఎందుకు వచ్చినామంటే దేవునికి ఆజ్ఞ ప్రకారంగా మీ మధ్యకు ఈ సువార్తను తీసుకొస్తూ వచ్చినాం. దేవుడు చెప్పినాడు, ఏమని చెప్పినాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మకపోతే ఒక దినాన తీర్పు దినాన శిక్ష ఉన్నది అని దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. ఏదో తగ్గడో బిక్కడో చెప్పినారు వెళ్ళిపోయినారు అనుకోవడానికి కాదండి, ఒక దినాన తీర్పు ఉన్నది. ఆ మాట యేసు ప్రభువు గురించినటువంటి మాట విన్నప్పుడు మరి వెంటనే మారు మనసు పొంది ప్రభువా నేను పాపిని నోటితో ఒప్పుకుని హృదయాలు విశ్వసిస్తే గొప్ప మరి సమాధానం ఉన్నది, నెమ్మది ఉన్నది, రక్షణ ఉన్నది. అయితే నాకెందుకులే ఇంకా సమయం ఉందిలే అనుకుంటే రేపు నది కాకపోవచ్చు. ఓ అమ్మాయ సోదరి సోదరుడా, యేసు ప్రభువారు నేడే రక్షణ దినము అని చెప్పి అంటున్నాడు. కాబట్టి నేడే రక్షణ దినం, రేపు మంది కాదు అనుకోవచ్చు. కాబట్టి ఇంకొంతసేపటికి ఏం జరుగుతుందో తెలియదని చెప్పి బైబిల్ సెలవిస్తూ వచ్చింది. అయితే యేసు ప్రభువుని గురించినటువంటి సువార్త వినపడినప్పుడు మారు మనసు పొందితే ఆయన్ని హృదయంలో చేర్చుకుంటే గొప్ప శాంతి, సమాధానం, నెమ్మది యేసు ప్రభువు అనుగ్రహించి వాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఈ రీతిగా సెలవిస్తూ వచ్చినాడు, భూమి గంతంలో నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే రక్షకుడు అన్నాడు. కాబట్టి యేసు అనే నామకరణతో ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినాడు. ఎవరికయ్యా రక్షకుడు అంటే పాపుల రక్షకుడు. ఎవరయ్యా పాపులు అంటే బైబిల్ సెలవిస్తుంది ఏ భేదము లేదు, అంతటను అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ వచ్చింది. కాబట్టి మీరు ఎవరైనా సరే, ఎంత ఘోర పాపులైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే పాపిని ప్రభువాన్ని కరుణించంటే యేసు ప్రభువారు క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి విడిపిస్తాడు. కాబట్టి రక్షణ కలుగజేసేటటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన శాంతినిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే ఓ అమ్మాయ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారు ఈ రీతిగా సెలవిస్తూ వచ్చినాడు, ప్రయాసపడి పాప భారమును మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్పినాడు. కాబట్టి ఓ అమ్మాయ సహోదరి సహోదరుడా, నేను కూడా చెప్పేటువంటి నేను ఒకప్పుడు యేసు ప్రభువుని తృణీకరించినాను, ఆయన్ని నమ్ముకున్నటువంటి వాడిని తృణీకరిస్తూ వచ్చినాను, హేళనగా మాట్లాడుతూ వచ్చినాను. అయితే నేను ఒక ముస్లిం కుటుంబంలో జన్మించినటువంటి వాడును. అయితే ఒకప్పుడు శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. అయితే యేసు ప్రభువుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నా జీవితం మార్చబడుతూ వచ్చింది. సినిమా హాళ్ళు, షికార్లు, తాగుడు, వ్యర్థమైనటువంటి సాహసాలు ఇవన్నీ కూడా దేవుడు దూరపరుస్తూ వచ్చినాడు. గొప్ప శాంతి, సమాధానం, పరిశుద్ధ జీవితాన్ని దేవుడు మరి ఇస్తూ వచ్చినాడు. నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ గొప్ప ఆశీర్వాదం, నెమ్మది, సమాధానం నీకు కూడా కావాలంటే ఆయనకి నువ్వు ఏమి ఇవ్వాల్సిన అవసరమే లేదు. యేసు ప్రభువా నేను పాపిని అని నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే చాలు, గొప్ప శాంతి, సమాధానం ప్రభు కలుగజేసేవాడు అంటున్నాడు. కాబట్టి ఇంకా చెప్పాలని ఆశగా ఉంది, కానీ సమయం లేదు కనుక ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. కాబట్టి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మన పట్టణంలోనే పిడుగురాళ్లలో ఆర్టీసీ బస్టాండ్కి వెనక పక్కన బెత్లెహేమ్ ఎఫ్రాతా ప్రార్థనా మందిరం ఉన్నది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. దేవుని సేవకులు కుటుంబంగా ఉంటున్నారు, ఏ భేదము లేదు. అందరూ ఆహ్వానితులే రండి. దేవుని సేవకులు మీ కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో మీ కొరకై చిన్న ప్రార్థన చేసి మేము ముందుకెళ్తాం. ప్రభునందు శ్వాసం ఉంచండి, అప్పుడు మీరు ఇంటి వారిని గొప్ప రక్షణ పొందుదురు. ఆమేన్.
నిత్య జీవముగల తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామకు స్తోత్రములు. మీ నామమున చెప్పబడిన వాక్యము దేవా మీకు సత్యాన్ని బయలుపరచబడ్డది. దేవా ఎవరైతే విన్నారో మీ ద్వారానే శాంతి, మీ ద్వారానే సమాధానము, మీ ద్వారానే క్షేమము, మీ ద్వారానే పరలోక రాజ్యము. దేవా మీరు ఎంతో నిజమైన గొప్ప దేవుడు. కొంతమందిని ఆకర్షించండి, కొంతమందిలో ఆత్మకార్యం రక్షణ కార్యం జరిగించము. దేవా ఇక్కడ నీరు కట్టి ఫలం చేయండి, నూరంతలుగా మై పొందండి, శతుకాలను అయిపోయించండి. మీ నాన్న ముందుకెళ్తుండగా మీ యొక్క కృప అడుగుచు, మాకు సాయం అడుగుచు, మీ ప్రధాన శక్తి చేత నింపండి. మరి ప్రభావ నా తండ్రి ముందుకు మీరే నడిపించండి, మీరే మై పొంతరాసు ప్రార్థించుకుంటూ కృతజ్ఞతాస్తుతులతో యేసయ్య శక్తి మహిమ ప్రభావం నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బోలియే జిందా ఖుదావని యీశు మసీహ్ की जय। హల్లెలూయా. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. పాపము పోను భయమును పోను, పాపము పోను భయమును పోను, పరమ సంతోషము పాస్తుల చెల్లును, పరమ సంతోషము పాస్తుల చెల్లును. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. సైతాను శోధన చేసిన నామం, సైతాను శోధన చేసిన నామం, పాపశాసిని కరుణిత నామం, పాపశాసిని కరుణిత నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. కాచిన లగరును చేసిన నామం, కాచిన లగరును చేసిన నామం, శివమును చేసిన నామం, శివమును చేసిన నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. సమాధిని గెలిసిన యేసయ్య నామం, సమాధిని గెలిసిన యేసయ్య నామం, మరణము గెలిసిన యేసు నామం, మరణము గెలిసిన యేసు నామం. నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. జిందా ఖుదావని మసీహ్ కే హల్లెలూయా.
వాటిని మరో మీరే వాడుకొని మహిమ తెచ్చుకోండి. పాటలు పెట్టడానికి అక్కడ వాక్యాన్ని బట్టి పాడాలా, వాక్యాన్ని బట్టి పాడాలా. ఇది కూడా మంచిది. నీ బ్రతుకు ఎంత కాలం बोलिए जिंदा खुदावन यीशु मसीह की, फिर से आने वाले यीशु मसीह की। हालेलुया। ప్రయాసపడాల్సిన నేనే మార్గంలో నేనే సత్యంలో అని యేసుప్రభు చెప్తూ వచ్చాడు. నేను ఇక్కడికి వచ్చి మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మేము ఇక్కడ బెత్లెహేమ ప్రార్థన మందికి వచ్చాము. హైదరాబాద్ నుండి సువార్త ప్రకటించి వచ్చాము. కానీ చిన్నగా మేము ఒకటి సువార్త చెప్పడానికి వచ్చాము. మేము వచ్చామంటే మీరు ఇక్కడ మీకోసం మేము ఎంతో ప్రార్థన చేస్తూ ఎన్నో రాత్రులు మేము గత 10 రోజుల నుంచి మీకోసం ప్రార్థన చేస్తూ కష్టపడి మీకోసం చెప్పడానికి వచ్చాము. ఎంతో భారంతో వచ్చాము. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది మనం చేసే పాపంలకైనా దేనికైనా కానీ మనకు తెలియకుండా మనం ఎన్నో తప్పులు చేస్తూ వస్తున్నాము. కానీ అవి ఎవరికి ఏం తెలియదు. నేను ఏం చేస్తానులే, నాకు ఎవరిని తెలుస్తుంది, మాకెవరు చెప్తారు అని ఎన్నోసార్లు మనము తప్పుడు అడుగులు వేస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతూ ఎన్నో విధాలుగా మనం తప్పులు పాపాలు చేస్తూ వస్తున్నాం. కానీ మనకి ఎవరు తెలియదు. మనం 4 గోడల మధ్యలో చేస్తున్నాం కదా, మనము ఎవరు చూసలేరు కదా మనం ఎన్నోసార్లు అనుకుంటాం. కానీ మనకంటూ ఒకరు ఉన్నారు. మన నిజమైన యేసుప్రభు మన ప్రతి ఒక్కటి చూస్తాడు. ప్రతి ఒక్కదానికి లెక్క చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనం తెలియకుండా చేసేదానికి పాపాలు ఎన్నో ఉంటాయి. కానీ తెలిసి కూడా చేసే తప్పులు కూడా దేవుడు యేసుప్రభు ఒక్కడే క్షమిస్తాడు. నిజమైన చెప్పాలంటే నేను కూడా ఒకప్పుడు లోకస్తున్నే, నేను కూడా లోకంలో జీవించిన వాడిని. మీకన్నా పెద్ద రౌడీ షీటర్ లాగా యేసుప్రభు నమ్ముకున్న పిల్లలు ఎవరైనా వస్తే నేను కొట్టాను. సువార్త ఎప్పటికి వస్తే కూడా నేను కర్రలు తీసుకొని కొట్టాను. ఎంతో భారంగా నేను చేస్తూ వచ్చాను. ఎంతమందికి అంటే చెప్పలేనంతగా ఏలన చేస్తూ వచ్చాను. మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో నేను ఏలన చేస్తూ వచ్చాను. కానీ దేవుడు ఈరోజు ఇక్కడ మీ మధ్యలో నన్ను వాడుకుంటూ వస్తున్నాడంటే నేను కూడా మారాను. ఎందుకంటే నేను ఒక దినాన ఎంతో భయంకరమైన శోధనలు చేస్తూ నేను కూడా ఎంతో ఉంటూ వచ్చాను. ఎంతమందికి ఎంత పూజలు చేసినా ఎన్ని చేసినా కానీ ఏ దేవుడు నన్ను కనికరించలేడు, ఒక యేసుప్రభు తప్ప. నిజం చెప్పాలంటే యేసుప్రభు ద్వారానే నేను రక్షణ పొందిన, యేసుప్రభు ద్వారా నేను జీవిస్తూ వస్తున్నాను. ఈ రోజు నేను బతుకున్నానంటే నిజంగా చెప్పాలంటే నిజంగా నేను బతుకున్నానంటే యేసుప్రభు దయ వల్లనే. ఒకనాడు నేను చనిపోతూ వస్తున్నప్పుడు నా కోసం ఎంతమంది కూడా నేను పాలిటిక్స్లో కూడా తిరుగుతూ వచ్చాను. చిన్న వయసులో నేను పాలిటిక్స్లలో కూడా చాలా రౌడీజం చేస్తూ వచ్చాను, కొడుతూ వచ్చాను. ముఖ్యంగా క్రైస్తవులను అంటే నేను ఎంతో చేస్తూ వచ్చాను. కానీ ఈరోజు ఈ దినాన నేను మారుతూ వచ్చినంటే అది దేవుని దయ వల్లనే. నాకు ఎవరు ఏం చెప్పలేరు. నేను దేవుని నమ్ముతూ వచ్చాను. మీలాగానే ఈరోజు మీరు ఎలా వింటున్నారో, ఇళ్ళలో ఉంటున్నారో, ఎక్కడైతే వింటూ వస్తున్నారో నేను కూడా ఒకనాడు వింటూ వచ్చాను. నా కోసం కూడా ఒకరు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎవరు నాకు ప్రార్థన చేయడానికి మీరు ఎందుకు చేస్తారు నా కోసం అని నేను ఎదురుస్తూ వచ్చాను. కానీ ఆ దేవుడు నన్ను విడకుండా నన్ను ఇప్పటివరకు ఇక్కడ వరకు నన్ను తీసుకుంటూ వచ్చి మీ మధ్యలో నన్ను తీసుకుంటూ వచ్చి నిలబట్టింది. ఎందుకంటే నేను ఒకప్పుడు రౌడీ షీటర్గా తిరుగుతూ ఎంతో అంటే పెద్దవాళ్ళు అనుకుంటా చిన్నవాళ్ళు అనుకుంటా చాలా మందిని కొడుతూ వచ్చాను. కానీ ఈరోజు నా మనసును మారుతూ వచ్చాడు. ఈరోజు మీకు సువార్త చెప్పడానికి నేను వచ్చినా అంటే నాకు ఎంతో భారం కలుగుతూ వచ్చాను. ఆ భారం మీకు ఉన్నదా? మీరు ఏవైతే చేస్తున్నారో, మీ తల్లిని ప్రేమిస్తున్నారు, కూతురిని ప్రేమిస్తున్నారు, అందరూ బాగానే ఉంటున్నారు. కానీ నిజంగా మీకోసం బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకోసం మీరు ఎలా ఉంటున్నారో, మీరు ఎలా జీవిస్తున్నారో ఒక్కసారి మీ నిజమైన జీవితాన్ని మీరు ఆలోచించుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ఉంటున్నామో, దేని వల్ల ఉంటున్నామో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. క్రైస్తవులు ఎవరు కూడా వచ్చి మీకు చెప్తున్నారంటే ఎందుకు వాళ్ళకి టైం లేకనా, వాళ్ళకి టైంపాస్ కాకనా మీకు వచ్చి చెప్పడానికి నువ్వు వృద్ధమని కాదు. మీరు బాగుపడాలి, మీరు బాగుండాలని చెప్తాడు. ఒక్కొక్క క్రైస్తవుడు తన టైంని వృధా చేసుకొని రాడు. తన టైం కూడా వృధా చేసుకొని తన పనులు మానుకొని తన కుటుంబాన్ని వదులుకొని అన్నిటిని వదులుకొని మీ మధ్యలో వచ్చి చెప్తుందంటే మీకోసమే, మీరు వినాలనే, మీరు బాగుపడాలనే, మీకోసమే. మేమేదో మీ దగ్గరకు వచ్చి మేము అన్ని ప్రతిదీ చెప్పాలని అవసరం మాకు లేదు. కానీ మీరు బాగుండాలని, మీరు రక్షణ పొందాలని మేము చెప్తూ వచ్చాము. ఈరోజు మీరు బాగుంటారు, రేపు ఇంకా ఎక్కువ భవిష్యత్తు బాగుంటారు అని చెప్పేసి మేము చెప్తూ వస్తాం. కానీ చిన్నదానికి పెద్దదానికి ఎన్నో ఇప్పటికీ నష్టాలు
చెప్పుకోలేనంత బాధలు, కుటుంబాలు కూడా నష్టాలతోటి, కుటుంబ భారంతో, చెప్పుకోలేని అప్పుల బాధతో, కొన్ని బాధల అప్పులతో కూడా తట్టుకొని ఏడుసి వచ్చారు. కానీ నిజమైన దేవుడు నమ్ముకోండి, ప్రతిదీ మీకు స్వస్థపరుస్తాడు, మీకు ప్రతిదీ ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే నేను ఒకప్పుడు అన్నిట్లలో కూడా ఎగుతూ వచ్చాను. ఈరోజు నేను ఎన్నో నాకు పనులు ఉన్నా కానీ నేను మానకని మేము మద్దతు వస్తున్నా అంటే నాకు దేవుడు నడిపిస్తున్నాడు. నాకు అధికంగా దేవుడు ఇస్తూ వచ్చాడు. నేను అధికంగా నేను జీవిస్తూ వస్తున్నాను. దానికి నేను సాక్ష్యంగా నిజంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం బంద్ చేసుకుని దేవుని దగ్గరికి వస్తామో అప్పుడే మన పాపాలు క్షమించబడతాయి. మీరు దేవుని నమ్ముకోండి, దేవుని విశ్వసించండి, దేవుని నమ్ముకోండి. ప్రతిదీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మీరు ప్రతిదీ కూడా మీరు దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు రక్షిస్తాడు, మీరు క్షమిస్తాడు కూడా. మీ పాపాలు ఏవైనా సరే, మీరు తెలియకుండా చేసిన పాపాలైనా తెలిసి చేసిన పాపాలను ప్రతిదానికి దేవుడు ఒక్కడే క్షమించగలుగుతాడు, ఎవరు క్షమించలేడు. తల్లిదండ్రులకు మనం చెప్పకుండా చేసిన తప్పులు తల్లిదండ్రులు వాళ్ళు తిడతారు, కొడతారు, కానీ దగ్గర కూడా అనేవారు. పగతోనే కక్షతోనే ఎంచుకొని తిరుగుతూ ఉంటారు. కానీ మన దేవుడు ప్రతిదీ క్షమిస్తాడు, దగ్గరికి తీసుకుంటాడు, మనల్ని ఆరాధిస్తాడు. మీ నిజాన్ని చెప్పాలంటే మీకు స్వర్గంలో ప్రతి దాంట్లో కూడా స్వర్గంలో మీకు రాజ్యం ఉంది. ఈ భూలోకంలో ఎక్కడ లేదు. పల్లక రాజులని మీకు స్వర్గం ఉంది. ప్రతిదీ మీ పల్లక రాజులని మీకు ఉంటారు. మీరు నిజంగా విశ్వాసం ఉంటే ఇక్కడ ఉన్న దగ్గర మందిరానికి వెళ్ళండి, ప్రతిదీ మీకు చెప్తూ వస్తారు. మీలోనే మీ దేవుని వాడు అందరినీ జీవించడం కాక రక్షించిన వాడు. ఆమేన్. కృపమైన జీవం గల తండ్రి, మరొకసారి చిన్న సాక్ష్యం ద్వారా తండ్రి ప్రభా జీవితంలో జరిగిన ఒక ఉపకారం గురించి ప్రభావ మరొకసారి ప్రభా ఇక సత్య సువార్తను యేసుక్రీస్తు నిజమైన దేవుడు తెలుసుకొని మన బాధలు కష్టాలు అన్ని ఏదున్నా కూడా ఆయన చింత మోపితే ఆయన మనకు రక్షణ విమోచన మన బాధలను ఆదుకునే గొప్ప దేవుడు అని నమ్మాలని తన సువార్త చెప్పినాం. ఈ యొక్క వాక్యాన్ని ఫలింపచేయమని ప్రభు యేసుక్రీస్తు పుణ్య పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. बोलो खुदा मन यीशु मसीह के, आने वाले यीशु मसीह के। हालेलुया हालेलुया। ఏ బ్రతుకు ఎంత కాలమో మానవా తెలుసుకో జీవ మార్గము, మానవా తెలుసుకో సత్య మార్గము. ఏ బ్రతుకు ఎంత కాలమో మానవా తెలుసుకో జీవ మార్గము, మానవా తెలుసుకో సత్య మార్గము. నీటి బుడగ వంటిది నీ దేహము, నీటి బుడగ వంటిది నీ దేహము. ఎప్పుడో యోచనము తెలుసుకో నీవు, ఎప్పుడో యోచనము తెలుసుకో నీవు. ఈ సతకు ఇంతకాలమే మానవా తెలుసుకో జీవము, మానవా తెలుసుకో సత్య మార్గము. ప్రాణదానము సగిన మన యేసు ప్రభువును, ప్రాణదానము సగిన మన యేసు ప్రభువును. ప్రేమతో కొలవాలి ఇష్టము నీవు, ప్రేమతో కొలవాలి ఇష్టము నీవు. ఈ సతకు ఎంతకాలమో మానవా తెలుసుకో. ఆటోలో ముగ్గురు పంపాలి. అదే మరి ఏం చేద్దాం మరి? సైడ్ రమ్మండి. మీటింగ్ పక్కన పెట్టండియా. అమ్మా సిస్టర్స్ బ్యాక్ రావాలా? సిస్టర్స్ బ్యాక్ రాండి. సిస్టర్స్ బ్రదర్స్ ఇక్కడ స్ట్రైట్ వెళ్ళాలమ్మా దయచేసి.
ఇక్కడ రాండి, ఇక్కడ నుంచి రైట్ స్ట్రైట్ వెళ్ళాలా. నేను హ్యాండ్ చూపెడుతున్నాను కదా, ఇక్కడ బ్యాక్ రండి అమ్మా. దానికి బ్రదర్స్ ఇస్తే తొందరగా ఫాస్ట్గా స్టాండ్ వేసుకొని ఎత్తుకోవాలి, తొందరండి అమ్మా. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు. మారుతున్న లోకములో మారి తెలియని స్థితిలో, మారుతున్న లోకములో మారి తెలియని స్థితిలో, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు. నిన్న నేడు నిరంతరం ఒకటే నా దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకటే నా దేవుడు, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు. తరాలు మారిన, యుగాలు మారిన, నా బదల్నే వాలే, నా బదల్నే వాలే, నా బదల్నే వాలే, యीशु నా బదల్నే వాలే. తండ్రి కుమార ఆత్మవు ఒకటై ఉన్న దేవుడు, తండ్రి కుమార ఆత్మవు ఒకటై ఉన్న దేవుడు, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు. తరాలు अपने बदल ना बदलने वाले, ना बदलने वाले,
बदल गए यमने बदल गए ना बदलने वाले यीशु ना बदलने वाले असले बदल गए यमने बदल गए ना बदलने वाले यीशु ना बदलने वाले ना बदलने वाले यीशु ना बदलने वाले ना पोता बोले जिंदा खुदा वाली इस मसीह के राजो राजन प्रभु ने सुक्रिस्त वारी के हालेलुया हालेलुया ప్రేమగల తండ్రి స్తోత్రాలు నిలబడుతున్న మీ దాసుని మీ ఆత్మతో అభిషేకించండి నామములో ప్రార్థించి పెడుచున్నాము తండ్రి ఆమేన్. మనల్ని అసలు ఎక్కడ చదువుతున్నాడు అసలు అమ్మో మామూలు కాదు అలా ఉన్నాడు మామూలు కాదు మనం ప్రియమైనటువంటి పిడుగుల పట్టణ నివాసులకు మధ్యాహ్న కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభాభివందనములు మీకు తెలియపరుచుకుంటున్నాం. ఈ రీతిగా వ్యాన్ పాటలు పాడుకుంటూ కొద్దిమందిగా మీ ప్రాంతంలో కిందకై వచ్చామంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త మానవుని మీకు తెలియపరచుట కొరకై మేము మీ మందికి వచ్చిన వారుగా ఉన్నాం. యేసు అంటే రక్షకుడు అండి, క్రీస్తు అంటే అభిషిక్తుడు, ప్రభు అంటే అధికారం కలిగిన వాడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం రీతిగా సెలవిస్తుంది, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడినలా వారిని అగ్నిగుండంలో పడవేయబడినని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చండి, ఇదేమిటండి మాకు ఈ లోకంలో ఉన్నటువంటి పాన్ కార్డులో మా పేరు ఉండాలని మాకు తెలుసు, లేదంటే గవర్నమెంట్ మాకు ఇస్తున్నటువంటి స్కీముల్లో మా పేరు ఉండాలని మాకు తెలుసు, లేకపోతే మా ఇంటి పట్టాల మీద మా ఇళ్ళ స్థలాల మీద ఇలాగా అనేక వాటి మీద మా పేర్లు ఉంచుకోవాలని మాకు తెలుసు, కానీ ఈ జీవగ్రంథమందు మా పేరు రాయించుకోవాలని మాకు తెలియదు. ఈ జీవగ్రంథమందు మేము మా పేరు రాయించుకోవాలంటే మేమేం చేయాలి అనే డౌట్ మీకు రావచ్చండి. అయితే ఈ జీవగ్రంథమందు పేరు రాయించుకునే వాళ్ళంటే ప్రతి మానవుడు కూడా నీతిమంతుడిగా చేయబడాలండి. అదేమిటయ్యా మేము ఇప్పుడు నీతిమంతులము కాదా అని అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నీతిగా సెలవిస్తుంది, లోకంలో నీతిమంతుడు లేరు, ఒక్కరిని కూడా లేరు, దేవునికి వారు ఎవరు లేరని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే మేము ఇప్పుడు ఎలాగ నీతిమంతులుగా చేయబడతామండి అని మీకు డౌట్ రావచ్చండి. అయితే ఇప్పుడు మేము దాన ధర్మాలు చేస్తున్నాం కదా, ఈ దాన ధర్మాల వల్ల మేము నీతిమంతులుగా చేయబడతామా అంటే ఎలాంటి దాన ధర్మం చేస్తే నీతిమంతులుగా చేయబడతారండి? రక్తదానం చేస్తే నీతిమంతులుగా చేయబడతామా, లేకపోతే అన్నదానం చేస్తే నీతిమంతులుగా చేయబడతామా, లేకపోతే వస్త్రదానం చేస్తే నీతిమంతులుగా చేయబడతామా, లేకపోతే మనకు ఉన్నదంతా కూడా తీసుకొని వెళ్ళి దాన ధర్మాలు చేస్తే నీతిమంతులుగా చేయబడతామా అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మిమ్మల్ని మంచి కార్యములు చేయొద్దని చెప్పట్లేదండి, కాకపోతే మీరు చేసిన నీతి కార్యములు మీ పాపమును తీసివేయలేదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మీకు సెలవిస్తూ ఉంది. అయితే ఎలాగోయా మేము మా పాపములు మేము కడుక్కోవాలి అని అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నీతిగా సెలవిస్తుంది, రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని సామాన్యంగా చెప్పవచ్చును అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే ఎవరి రక్తం అండి? ఎవరు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మానవుడు కూడా నీతిమంతుడు కాదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మరి ఎవరి రక్తం చిందించాలి? అందుకనే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నీతిగా సెలవిస్తుంది, కోళ్ళ యొక్కయో మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో ఏ ఒక్కరి కూడా రక్తము మానవుని యొక్క పాపమును తీసివేయలేదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మరి ఎలాగయ్యా మేము మా పాపములు మేము కడుక్కోవాలి, ఎలాగ మేము నీతిమంతులం అవ్వాలి, లేదంటే జీవగ్రంథం ముందు ఎలాగ మా పేర్లు మేము రాయించుకోవాలి అని మీరు అనుకుంటే దానికి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. ఒకటే, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రగా చేయను అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. ఒకటండి, యేసు రక్తం. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రపరచబడునని సెలవిస్తుంది. దాని కొరకే ఈ లోకంలో శాంతి సమాధానం లేక నెమ్మది లేక వెంటబడుతున్నటువంటి పాపంలో
కొట్టమిట్లాడుతున్నట్టు మానవుని రక్షించడానికై 2020 సంవత్సరాల క్రితం కన్నిక గర్భంన మహాపట్టణమైనటువంటి యెరూషలేము నడి ఒడ్డున ఆయన యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తూ వచ్చారండి. ఆయన మనం చేసినటువంటి పాపముల కొరకై కలవరసిలో వేలాడబడుతూ వచ్చారండి. మనం తలతో చేసిన తలంపులతో చేసిన పాపముల కొరకై ఆయన తల మీద ముళ్ళకిరీటం పెట్టబడిందండి. మన కాళ్ళతో చేసిన పాపముల కొరకై ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడేయండి. మన చేతులతో చేసిన పాపముల కొరకై ఆయన చేతిలో మేకులు కొట్టబడితే వచ్చినండి. మనం చేసిన పాపముల కొరకై ఆయన మనం పొందవలసిన శిక్ష యావత్తును ఆయన మన కొరకు పొందుతూ వచ్చారండి. కనుక ఆయన ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయనలో పాపము లేదు కనుక ఆయన యొక్క రక్తము పాపమును తీసివేయడానికి అధికారం ఉన్నదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక నువ్వు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వెంత ఘోర పాపమైనా సరే, యేసుక్రీస్తు ప్రభువారి చెంతకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు లోకమునకు వచ్చారని నువ్వు విశ్వసించి ఆయన రక్తం నీ పాపమును తీసివేస్తుందని నువ్వు విశ్వసిస్తే చాలండి, నువ్వు నీతిమంతుడుగా చేయబడతావు. నీ పేరు జీవగ్రంథమందు రాయబడుతుంది. కనుక నువ్వు ఎవరైనా ఎక్కడున్నా, ఎలాంటి స్థలంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఒకటే మార్గం అండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు చెలవిస్తున్నారు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప మరి ఎవరిని కూడా ప్రలోక రాజ్యంలోకి తండ్రి యొద్దకు చేరలేరని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చదివిస్తుందండి. కనుక నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ సరే దీని కొరకు నువ్వు ఏమి కూడా వెచ్చించాల్సిన అవసరం లేదండి. నీ ధనం ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ వెండి ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకున్నట్టు ఆస్తిపాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ పొలంలో నీకు ఏది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఉచితమే, ఇది ఉచితమండి, సూక్ష్మలో మోక్షం అండి. ఇది నువ్వు ఉన్న స్థలంలోనే, ఎక్కడైతే ఉన్నావో ఆ స్థలంలోనే మోకాళ్ళు ఉంచుకొని కళ్ళు మూసుకొని యేసుక్రీస్తు ప్రభువా నువ్వు నా కొరకే లోకమునకు వచ్చేవంట, నా పాపముల కొరకే కలవరశిలలో నువ్వు మరణించేవంట, నువ్వు నా కొరకే రక్తం కార్చేవంట, అయ్యా నేను ఈ క్షణాన్ని విశ్వసిస్తున్నాను కనుక నా పాపంలో కడుగని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయగలిగితే చాలండి, నీ పాపములు క్షమించబడతాయి. కనుక నువ్వు ఇంకా నీ పాపములు, నీ కుటుంబము అభివృద్ధి చెందాలంటే నువ్వు యేసుక్రీస్తు వారి చెంతకు రావాలని మీకు మనవి చేస్తున్నాం. కనుక యేసునందు మీరు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారిని గొప్ప ఆత్మీయ రక్షణ మేలులు పొందుతారని మీకు మనవి చేస్తున్నాం. యేసు ప్రభువా నీ స్తోత్రాలయ్యా, మీ దాసులను నిలవబెట్టుకొని మానవ అద్దుబాటులతో చెప్పబడిన నీ మాటలను విన్నా మా సహోదరులు సహోదరుల హృదయాల్లో రక్షణ కార్యం చేయమని ముందుకెళ్తున్నాం, మాకు తోడ్పడమని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి, ప్రభు యేసుక్రీస్తు వారికి ప్రభు యేసుక్రీస్తు వారికి రమ్మనుచున్నాడేసు ప్రభు రయమునరారండి, చూచున్నాడు ప్రియమారా మృగమునరారండి, చూచున్నాడు ప్రియమారా మృగమునరారండి, ప్రయాస భారము బసి పరితపమందు వారికి, ప్రయాస భారము బసి పరితపమందు వారికి, యేసే ప్రశాంతి మూలం, యేసే చిరజీవనము, యేసే ప్రశాంతి మూలం, యేసే చిరజీవనము, రమ్మనుచున్న యేసు ప్రభు రయమున రండి, పిల్లచుచున్నాడు ప్రియమారా హృదమున రండి, పిల్లచుచున్నాడు ప్రియమారా హృదమున రండి, భయంకర పాపము నుండి భయంకర పాపము నుండి పాపము విడచి యేసు శాంతిని మది కోరవా, పాపము విడచి యేసు
మది కోరవా రమ్మను చున్న యేసు ప్రభు రయమున రండి ఇలా చూచున్నాడు ప్రియమారా హృదమున రండి ఇలా చూచున్నాడు ప్రియమారా రయమున రండి అనుకూల సమయమునందు బోలో జెండా పదావా ఈస్ మసీకే హల్లెలూయా. దయచేసి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గమనించండి, మరి అందరూ వ్యాన్ అనుసరించాలని ప్రభుత్వం మీకు మనవి చేస్తున్నాం. మందిరం కాడికి వెళ్తున్నాం, అందరూ దయచేసి వ్యాన్ అనుసరించండి.